బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదలైంది. సోమవారం నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఇక ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను విచారించనున్నారు. 12 గంటలకు కాళే యాదయ్య, 1 గంటకు మైపాల్ రెడ్డి, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ విచారణకు హాజరు కానున్నారు. అక్టోబర్ 1 నుంచి మరోసారి విచారణ కొనసాగనుంది. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదలైంది. సోమవారం నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? రైట్ వరుణ్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అనర్హత పిటిషన్ పైన కూడా ఇప్పుడు స్పీకర్ సంబంధించి కూడా మరోసారి విచారణ చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఇప్పటికే అఫిడవిట్లకు సంబంధించి కావచ్చు, ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కూడా చేరలేదు, ఏదైతే తాము బీఆర్ఎస్లో కొనసాగాం, ఇక సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా అభివృద్ధి కార్యక్రమాల పరంగానే కలిశామని కూడా గతంలో అఫిడవిట్ ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఈ ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అఫిడవిట్ని పంపించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా ఇక స్పీకర్కి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అఫిడవిట్ ఇచ్చారు. ఇక దాంతోపాటుగా పలు డాక్యుమెంట్లు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారారని ఒక బీఆర్ఎస్ వర్షన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయానికి అఫిడవిట్తో పాటుగా పలు ఆధారాలు కూడా సమర్పించిన నేపథ్యంలో ఇప్పుడు సంబంధించి కూడా దీనికి 29వ తేదీన ఇక ఈ పిటిషన్ సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి కూడా స్పీకర్ మరోసారి విచారణ చేయనున్నారు. దానికి క్రాస్ ఎగ్జామింగ్ కూడా చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఏదైతే దీనికి సంబంధించిన షెడ్యూల్ స్పీకర్ కార్యాలయాలకు సంబంధించి కూడా విడుదల చేయడం జరిగింది. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎల్లుండి మొదట ప్రకాష్ గౌడ్కి సంబంధించి 11 గంటలకు ఆయనకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామ్ చేయనున్న నేపథ్యం ఉంది. 12 గంటలకు కాళే యాదయ్యకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామింగ్ చేయనున్న నేపథ్యం ఉంది. అలాగే 3 గంటలకు సంబంధించి కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన వీళ్ళకి సంబంధించి ఇదైతే ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 29వ తేదీకి సంబంధించిన క్రాస్ ఎగ్జామిన్ చేయని నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రకాష్ గౌడ్కి సంబంధించి కూడా చింతా ప్రభాకర్ ఏదైతే సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఎదుట ఉంచుకొని ఇక ప్రకాష్ గౌడ్కి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. దాని తర్వాత ఇక చింతా ప్రభాకర్ వర్సెస్ కాళే యాదయ్యకి సంబంధించి కూడా చెవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్యకి సంబంధించి కూడా ఇక చింతా ప్రభాకర్ వర్సెస్ కాళే యాదయ్య క్రాస్ ఎగ్జామ్ చేయనున్న నేపథ్యం ఉంది. ఇక గూడెం మైపాల్ రెడ్డి అలాగే చింతా ప్రభాకర్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా చింతా ప్రభాకర్ ఎదుట ఉంచి కూడా వాళ్ళు ఏదైతే స్పీకర్ విచారించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇలా ఎదుట కూడా స్పీకర్ విచారణ చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక 29వ తేదీ తర్వాత మరి 1వ తేదీ లేదా దసరా తర్వాత కూడా మిగతా 4 ఎమ్మెల్యేలకు సంబంధించి మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి దాంట్లో స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే ఏదైతే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇరువురు అఫిడవిట్ను సమర్పించలేదు. ఇక వీరిపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది. ఇక ఏదైతే గతంలో ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్కి అఫిడవిట్ పంపారు, తాము పార్టీ మారలేనట్టుగా కూడా అఫిడవిట్ పంపారు. దాంట్లో పలు ఆధారాలు కూడా సమర్పించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా పార్టీ మారారు, కండవలు కప్పుకున్నారు. ఇక వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో కూడా క్రియాశీలకంగా వీళ్ళు పాల్గొన్నారు, పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు, కండవాలు కప్పుకున్నారు, కార్యకర్తలతో రెడ్డి గిరీష్. అయితే అసలు ఈ యొక్క పూర్తి విచారణ ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద విచారణ జరుగుతోంది ప్రస్తుతం అయితే. సో వీళ్ళ మీద బీఆర్ఎస్ వాదన ఏంటి, అసలు బీఆర్ఎస్ వాదన ఏం వినపడుతుంది? రెడ్డి హరీష్, అయితే పూర్తిగా ఈ విచారణ రేపు జరగబోతుంది. అయితే దీని మీద బీఆర్ఎస్ వాదన ఏంటి, అసలు బీఆర్ఎస్ ఏమంటుంది? ఎందుకంటే స్పీకరు అటు కూడా కాంగ్రెస్ స్పీకరే కాబట్టి ఇటు 10 మంది కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు కాబట్టి బీఆర్ఎస్ వాదన ఏంటి అసలు?
రైట్, బీఆర్ఎస్కి సంబంధించి కూడా వాళ్ళు పార్టీ ఫిరాయించారని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళకి సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించారు. వీళ్ళను సంబంధించి కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది, సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా 3 నెలలు అంటే వచ్చే నెల 30వ తేదీకి సంబంధించి కూడా గడువు ఇచ్చిన నేపథ్యంలో దీనిపైన విచారణ చేసి చర్యలు ఏం తీసుకుంటారో స్పీకర్ తెలపాలని కూడా వాళ్ళు వచ్చే నెల 30వ తేదీ వరకు సంబంధించి కూడా టైం బాండ్ పెట్టారు. ఇప్పుడు ఆ విచారణలో భాగంగా 29వ తేదీకి సంబంధించి కూడా ఏదైతే క్రాస్ ఎగ్జామింగ్ జరగబోతోంది. ఎందుకంటే ఇక బీఆర్ఎస్కి సంబంధించిన వర్షన్లో వాళ్ళు ఖచ్చితంగా పార్టీ ఫిరాయించారు, అది కప్పుకుంది దేవుని కండవ కాదు కాంగ్రెస్ పార్టీ కండవనే. వాళ్ళకి సంబంధించి ఎప్పుడైతే నోటీసులు వాళ్ళకి వెళ్ళాయో, సుప్రీంకోర్టు నోటీసులు వెళ్ళాయో, వాళ్ళు మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీ భవన్ కార్యాలయానికి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్లో జరిగిన కీలకమైన సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. వీటన్నిటి సంబంధించి కూడా ఆధారాలకు స్పీకర్ కార్యాలయానికి పంపించడం జరిగింది. మరోవైపు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వర్షన్కి సంబంధించి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా మేము పార్టీ మారలేదు, అభివృద్ధి కార్యక్రమాలకే, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకే సీఎం రేవంత్ రెడ్డిని కలిసాం, కప్పుకుంది అది దేవుని కండవ అని కూడా వాళ్ళు వర్షన్లో చెప్పారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా స్పీకర్కి అందజేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆధారాలు పరిగణలోకి తీసుకోబడతాయి. బీఆర్ఎస్ వర్షన్కి సంబంధించిన ఏవైతే ఆధారాలు ఇచ్చారో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో న్యాయవాదుల ఎదుట విచారణ జరగబోతున్నది. కాబట్టి దాని తర్వాత ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారనే పైన కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉన్నది. మిగతా నలుగురికి సంబంధించి 1వ తేదీ తర్వాత దసరా తర్వాత మరోసారి వాళ్ళకి సంబంధించిన విచారణ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వరుణ్. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.